హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిక్సర్ ఛానల్. సో ఈ రోజైతే మీ ముందుకు వచ్చేసాను ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అదే ఓట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉన్నాయి, మూవీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిందా లేదా అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసరికి అసలు టాక్ అయితే లేదు, ఎవరికి తెలియదు కూడా. తెలుగు స్టేట్స్లో కొంతమందికే తెలుసు ఈ మూవీ ఆడుతుందని, అది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలో అయ్యే వరకే. ఎందుకంటే ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతమందిని అయితే ఇంప్రెస్ చేయలేదు ఆడియన్స్ని, అందుకనే. ప్లస్ ఆల్సో విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా బాగాలేదని అనిపించింది అందరికీ. నెగిటివ్ వైబ్స్ వచ్చాయి మూవీకి. కానీ నేను సినిమా చూసాక అయితే మరీ అంత వర్స్ట్గా లేదు, నాకు బాగుంది అనిపించింది. విజయ్ తలపతి ఫ్యాన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఇంట్రో అయితే ఎక్సలెంట్, అండ్ ఆల్సో కెమెరాస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. ఈ స్టోరీ అనేది కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది, బట్ సాంగ్స్ అనేవి ఈ సినిమాకి నెగిటివ్. ఎందుకంటే తెలుగులో చాలా వర్స్ట్గా అనిపించింది, నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో బిగ్ ప్లస్ ఏంటంటే ఫైట్స్ ఒకటి, అండ్ ఆల్సో బీజిఎం కూడా చాలా నెగిటివ్ మూవీకి, నాకైతే అంత అనిపించలేదు. అండ్ ఇంకో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అనేది చాలా పాజిటివ్ ఉంటుంది, నాకైతే నచ్చింది. త్రిష సాంగ్ కూడా నాకు నచ్చింది. అండ్ ఆల్సో ట్విస్ట్లు కానీ ఈ ఫైట్స్ కానీ చాలా బాగా అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది, బట్ కొంచెం లాజిక్ మిస్ అయింది అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. అండ్ ఆల్సో ప్రభుదేవా అండ్ ప్రశాంత్ రోల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీకి. సో నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 2.8 ఇస్తున్నాను, 2.8 స్టార్స్ అనేది. మీరు ఈ మూవీ కనుక చూస్తే మీరు ఎంత ఇస్తారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇది విజయ్ తలపతి ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బస్టర్, కామన్ ఆడియన్స్కి అయితే యావరేజ్, వన్ టైం వాచబుల్ అయితే నేను ఇస్తున్నాను. మీరు ఈ మూవీ చూస్తే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత కామెంట్ చేయండి. సీ యూ గైస్.